హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే తోట దగ్గరికి వచ్చామండి. అది ఏం తోట అనుకుంటున్నారా? అన్నీ అయితే ఉన్నాయంట. వంకాయలు, పచ్చిమిరపకాయలు అయితే మెయిన్ ఉన్నాయంట. వాటి కోసం అయితే వచ్చాము. ఒకసారి తోట కూడా చూడండి. ఇవ్వండి, ఎంట్రన్స్లోనే మనకైతే పప్పాయ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అలానే వేగి చెట్లు ఉన్నాయి. ఒకసారి ఇటు చూపించు లక్ష్మి. ఇవన్నీ చూడండి, కొబ్బరి చెట్లు, కొండరేకాయలు, మామిడి, అన్నీ అయితే ఉసిరికాయలు అన్నీ అయితే ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో వ్యూ. దగ్గరికి ఇవ్వండి, మునక్కాయ చెట్టు చూడండి ఎంత బాగుందో పచ్చగా. ఇవైతే జామ చెట్లు, కానీ జామకాయ చెట్లు ఇవి. పప్పాయ, సీతాఫలం చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. ఇక్కడైతే జామకాయలు కూడా ఉన్నాయి. ఇవైతే నాటు జామకాయలు అండి. కొన్ని చిలుకలు కూడా తిన్నట్టున్నాయి. ఏది రామోదిన ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి. ఇదిగోండి విజయలక్ష్మి, ఇదిగోండి ఇవైతే నాటువి, చిలకలు కూడా తిన్నవి. ఇంకా ఉన్నాయి, రండి చూపిస్తుంది. చాలా ఫోటో చూడండి. ఇదిగోండి చూడండి, ఇవైతే పాల సపోటా చాలా తియ్యగా ఉంటాయండి మగ్గిన తర్వాత. చాలా అయితే ఉన్నాయి. జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా చాలా అయితే ఉన్నాయి. ఇవ్వండి అది చూపించు లక్ష్మి. ఇంకా మీకు ఇక్కడ రండి. హలో ఫ్రెండ్స్, కందకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మీకు గుర్తున్నాయా? ఇవ్వండి, కంద చేను కూడా చాలా బాగుంది. నిండుగా ఉన్నాయి కాయలండి. ఒకసారి వ్యూ మొత్తం చూపించే లక్ష్మి ఇదంతా. ఇవ్వండి, ఇక్కడ ఇంకా ఉన్నాయి లక్ష్మి. నన్ను కూడా చూపించు, క్యాప్చర్ చేయి. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో. ఒకటే ఒకటి ఉంది ఇక్కడ. ఎన్ని టమాటాలు వచ్చినాయో. ఇవ్వండి చూస్తున్నారు కదా, మంచి కలర్ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. ఎక్కడ నా చేయి దగ్గర చూపించు లక్ష్మి, కొంచెం పైకి. ఇవ్వండి స్టార్ ఫ్రూట్ అనమాట. ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడైతే అన్నీ పోతాయి. లోపల చూపి లక్ష్మి. చూడండి ఎంత బాగున్నాయో స్టార్ ఫ్రూట్. పచ్చడి చేసుకున్న చాలా బాగుంటాయండి. కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి. మామిడి చెట్టు చూడండి పచ్చగా ఎంత గుబురుగా ఎంత బాగుందో. నేచర్ చాలా చాలా బాగుంది కదండి చూడడానికి. మీకు ఇంకా స్పెషల్గా కొన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద నిమ్మకాయలు అంట. ఇది నాకైతే బత్తకాయలాగా కనిపిస్తుంది. అంకుల్ అయితేనేమో నిమ్మకాయలు అని చెప్తుండో. ఇంతకు ఏంటి నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. చూడండి చెట్టు నిండా ఎంత బాగున్నాయో. అలానే ఇక్కడ టమాటా చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసింది. అలానే ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, ఇంకా టైం పడుతుంది. ఇగో చూడండి జీడికాయల తోట అనమాట. జీడికాయల చెట్టు ఎంత బాగుందో. ఇప్పుడైతే పూత మీద ఉందండి. ఇగో చూడండి, దగ్గర చూపించు లక్ష్మమ్మ ఎంత బాగుందో. అలానే ఇంకా కొన్ని చూపిస్తారండి. ఈ సైడ్ ఈ సైడ్ చూడండి, అక్కడ కాయకి మొక్క వేస్తారు అంకుల్ వాళ్ళు. ఇవ్వండి కంది చూడండి అసలుకి ఎంత బాగుందో. ఇదైతే లేతగా ఉందండి. అక్కడ చూసింది అయితే కొంచెం ఎక్కువ కాయలు వచ్చింది. ఇది మరీ లేతగా ఉంది. ఎంత బాగుందో చూడండి కంది. ఈ నేచర్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఈ లైన్లో ఇంకా కొన్ని చూపిస్తారండి. ఈ లైన్లో అయితే కొన్ని పచ్చిమిరపకాయలు, అలానే టమాటా కూడా వేశారు. అక్కడ చూపించు. మందార పువ్వు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇదైతే మనకు తెలిసిన వాళ్ళ అంకుల్ వాళ్ళ తోట అండి. చాలా మంచి వాళ్ళు ఓనర్స్. ఇదైతే కొండ రెగ్గాలు చెట్టు ఏమంటారు మరి, పెద్ద రెగ్గాలు వస్తాయి కదా పెద్దవి, ఆపిల్ టైప్లో ఉంటుంది అన్నమాట. పుల్లినారు చూడండి ఎంత బాగుందో. పుల్లినారు చూపించవచ్చు మమ్మల్కి. అంటే ఇదేంటి చిన్న చిన్న మొక్కలు. ఓకే, ఎక్కడెక్కడ ఇవి చూడండి ఎంత బాగున్నాయో. గోంగూరవి చాలా బాగున్నాయి. ఇవ్వండి తోటకూర,
పాలకూర అన్నీ అయితే వేశారంట. ఇక్కడ చూడండి పుదీనా, చిన్న పుదీనా. అంకుల్ హాయ్ చెప్పండి. అంకుల్ చూపించు, అంకుల్ చూపించు, ఓనర్ని హాయ్ చెప్పండి. మీరు చూపించండి, మీరు ఎందుకు చెప్పండి. ఇదైతే మజ్జును కూడా తీసుకొచ్చాం తోటకి. ఒక్కసారి దగ్గరికి రండి, ఎంత బాగుందో చూడండి, ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఉందో. మంచి సువాసన అయితే వస్తుంది. కరివేపాకండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా. నిజంగా మీరు ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు ఇంత నేచర్ని. ఒకసారి చూడండి, మొత్తము కట్ చేసినట్టున్నారు, మళ్ళీ అంతా ఎగురొచ్చిందండి. చాలా చాలా బాగా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. చూడండి ఇంకా కొన్ని పూలు కూడా ఉన్నాయి, చూపిస్తారండి. ఎక్కువ లేవు, లాస్ట్ టైం అయితే ఇంకా చాలా ఉండే. ఆఫ్ చేసినవా? ఇంకా చూడండి చామంతి, చూడండి వైట్ చామంతి ఎంత బాగుందో. ఇంకా లాస్ట్ టైం అయితే కనకాంబరాలు చాలా చాలా ఉండేవి, ఇప్పుడైతే కొన్ని వచ్చినాయి. ఇక్కడ ఎల్లో కలర్ అయితే ఉంది. దగ్గర తీసుకురా లక్ష్మణ్. ఇది చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా తాజాగా భలే ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయి, చూపిస్తారండి.